ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు సారథ్యంలో ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 28న జరగబోయే వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ను జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విద్యార్థి యువజన విభాగాల నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని, నీట్ పేపర్ లీక్పై జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు, వసతి దీవెన బకాయిలు చెల్లించాలంటూ, అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పేరిట 3,000 రూపాయలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, దానితో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జూలై 28న నిర్వహించే ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యోజన విభాగం జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నగర స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ వెంకు, యూత్ ప్రెసిడెంట్ సన్నీ, చందు, సిద్ధ, గోవర్ధన్, చెంచురెడ్డి, మహేంద్ర, విద్యార్థి విభాగం యోజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బూచేపల్లి ఆధ్వర్యంలో చుండూరి రవిబాబు గారు సారథ్యంలో ఈ నెల 28వ తారీఖున ఒంగోలు అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నిరసన కార్యక్రమం ఈ విద్యార్థి యువత ఆధ్వర్యంలో గవర్నమెంట్ చేసే అవకతవకల మీద, డిఎస్సి స్కామ్ మీద, స్కామ్ నుంచి సిబిఐ విచారణ జరిపించాలి, డిఎస్సి స్కామ్ మీద సిబిఐ విచారణ జరిపించాలని, విద్యార్థులకి రావాల్సిన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ 6,500 కోట్లు రిలీజ్ చేయాలి. దాని డిమాండ్తో నీట్ పరీక్ష పేపర్ లీక్, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏ విధంగా అయితే మన కేంద్ర మంత్రి రాజీనామా చేశారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద, దాని మీద మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి. దాన్ని డిమాండ్ చేస్తూ మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు 28వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి మన అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత, స్టూడెంట్ విద్యార్థి విభాగం, అన్ని మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు అందరూ వివిధ హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మొత్తం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన విద్యార్థి విభాగాలు బయట విద్యార్థి సంఘాలు మొత్తం విడివిడిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సామంతుల శ్రీకాంత్ రెడ్డి, ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. రేపు ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద, విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వసతి కావచ్చు, వారికి అందుతున్నటువంటి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు రావాల్సినటువంటి అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనాలు కావచ్చు, అన్నిటి మీద గురించి రేపు 28వ తారీఖు అనగా మంగళవారం ఉదయం 10 గంటలకి ప్రకాశం జిల్లా అంబేద్కర్ భవనం నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళడానికి ఈ ప్రకాశం జిల్లా మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నాం. ఈ కార్యక్రమానికి మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లా మొత్తంలో నుంచి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ, మండల స్థాయి అధికారులు, మండల స్థాయి అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు
మన జిల్లా మొత్తంలో నుండి స్టూడెంట్ యూనియన్లు అందరూ కూడా విరివిగా పాల్గొని యువతకు న్యాయం చేయవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అర్హత కలిగిన అందరికీ రావాల్సిన ఉద్యోగాలను పక్కకు దారి తప్పించి అర్హత లేని వ్యక్తులకు అందించిన ఈ రోజు నుంచి ఇటువంటి సమాజంలో రాబోయే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి అక్రమాలని నిరోధించడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఒక కొత్త ఒరవడి, అంటే స్వాగతించాల్సిన ఒరవడి ఏర్పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం అనేది హర్షించదగ్గ విషయం. అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా యువత ఎన్నో కళలతో వారి భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన సందర్భంలో వారి భవిష్యత్తుని కూల్చే విధంగా వారు ఎంతో కష్టపడిన దానికి ఫలితం లేకుండా, ఎంతో శ్రద్ధతో చదివినా కూడా చదువుకి విలువ లేకుండా, ఉద్యోగం కోసం అన్ని కష్టాలు ఓర్చుకొని వివిధ నగరాల్లో కుటుంబానికి దూరంగా ఉండి ప్రయత్నించి అర్హత కలిగిన అందరూ కూడా ఉద్యోగాల కోసం అభ్యర్థులుగా ఉండి అర్హత పరీక్షల్లో పాస్ అయ్యి కూడా చివరికి ఉద్యోగంలో రావాల్సిన ఉద్యోగాలు వేరే ఎవరికో పక్కదారి పట్టించే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులని ఎవరూ హర్షించదగ్గేది కాదు. కాబట్టి యువత అందరూ ఈ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. సో అందరూ ఈ రాబోయే 28వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి మీద స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ లాంటి ఎంక్వైరీ చేసి ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చి దాని ఫలితంగా అక్రమాలన్నీ చేపడుతున్నాం. కాబట్టి గౌరవనీయులు ప్రజెంటు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు రాజీనామా చేయాలని ఎజెండాతోటే అందరికీ చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందని చెప్పేసి విద్యార్థి సంఘం విభాగం తరఫున అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అడిసిపల్లి ప్రసన్న కుమార్, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీని. రేపు 28వ తారీఖు జరగబోయే మన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ర్యాలీ సక్సెస్ చేయాల్సిందిగా అన్ని విభాగాల పార్టీ కార్యకర్తలకు, అలాగే మన ఒంగోలులో ఉన్న అన్ని విభాగాల అధ్యక్షులకి ఇదే మా విన్నపం. ముఖ్యంగా డిఎస్సి మీద జరిగిన అవకతవకలని ఈరోజు కూడా తేల్చకుండా మన ఏదైతే ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారు దీన్ని నీరు గారుస్తూ రోజు రోజుకి ఇలాగే దిగజారుస్తూ పోతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు యువత అందరూ కలిసి ఒక ప్రొటెస్ట్ చేసి మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేసే వరకు వదలకుండా ప్రొటెస్ట్ చేశారు. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల మీద కూడా అలాగే చేస్తాం. మేము మా యువత కూడా కలిసి కథలు చేసే ప్రయత్నం మీద రేపొద్దున ఈ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మీద జరిగే అవకతవకల మీద జవాబు చెప్పి ఆయన కూడా రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే డిఎస్సి అనే కళ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది చేయలేదు అది చేయలేదని అవాకు చవాకులు పేలిన నారా లోకేష్ గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయకుండా స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇవ్వలేదు. అలాగే మన స్కూల్కి సంబంధించిన బూట్లు కానీ బ్యాగులు కానీ స్కూల్కి సంబంధించిన కిట్లు ఏది ఇవ్వలేదు. అడిగితే షిప్పులు లేవు, యుద్ధం జరుగుతుంది, ఇలా కారణాలు చెప్తూ పోతూ ఉన్నారు రోజు రోజుకి. అలాగే విద్యార్థులకు సంబంధించిన ఏ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఏది ఇవ్వకుండా రోజు రోజుకి రేపు ఎల్లుండు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి 13,000 రూపాయలు ఇస్తూ ఒక పిల్లలకే ఇస్తూ మీ ఇంట్లో ఉన్న అందరికి ఇస్తామని చెప్తూ వచ్చి ఒక పిల్లకే ఇచ్చి రెండో పిల్లవాడికి ఎన్పిసిఐ లాగిన్లో లేదు మీది, ఒక పిల్లవాడు డబ్బులు పడుతున్నాయి, రెండో పిల్లవాడికి మీ ఎన్పిసిఐ లాగిన్ లేదు అంటున్నారు. అది ఎలా నాకు అర్థం కావట్లేదు. ఒక పిల్లవాడికి పట్టినప్పుడు రెండో పిల్లవాడికి ఎందుకు పడదు? దీని మీద అడిగితే అదేమంటే మీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ ఉందని చెప్పి వాళ్ళని నీరు గారుస్తూ వస్తున్నారు. దీని మీద కూడా వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే 15,000 రూపాయలు అని చెప్పి 13,000 ఇస్తున్నారు, మిగతా 2,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? దీని మీద జవాబు చెప్పాల్సిందిగా మేము కోరుచున్నాం. అలాగే యువతకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు అన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చింది లేదు. 2 సంవత్సరాలు వస్తుంది. ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ తేల్చిందే ఈ ప్రభుత్వం రోజు రోజు నీరు గారుస్తూ ఏదైనా మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి, ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ. మీరు చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు ప్రతిపక్షం మీద నీరు గారుస్తూ వాళ్ళ మీద చెప్తే ఉంటే ఎలాగా? ఇది త్వరగా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. అలాగే రోజు రోజుకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా డిఎస్సి మీద స్కామ్ జరిగినా కూడా దాని గురించి ఏమి తెలియనట్టు మాట్లాడతా అమ్మఒడి ఇవ్వమంటే తల్లికి వందనం అంటారు. సరే, తల్లికి వందనం అనే ఇస్తున్నారా అంటే అది లేదు. నలుగురు పిల్లలకి ఇస్తాం, ముగ్గురు పిల్లలకి ఇస్తాం, 5 పిల్లలకి, ఎంతమంది పిల్లలకి అంత పిల్లలకి ఇస్తాం అని చెప్పి ఈరోజు ఒక్కరికే ఇస్తున్నారు. మిగతా పిల్లలు వాళ్ళ గురించి ఏం ఆలోచించట్లేదు. సో రోడ్లెక్కి యువత ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏమీ పట్టనట్టే ఉన్నారు. సో డిఎస్సి మీద జరిగిన స్కామ్ గురించి రేపు 28వ తారీఖున మా పార్టీ తరఫున ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, మా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ ఇచ్చినందుకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గారి మీద ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరూ రోడ్లెక్కి దీని గురించి నిరసన తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం.